మనం ఎంత కష్టపడి పనిచేసినా నెల చివరికి వచ్చేసరికి జేబులో డబ్బులెందుకు మిగలట్లేదు? చాలామందిని వేధించే ప్రశ్న ఇది. దీనికి సమాధానం రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఈ పుస్తకంలో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేసిన ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన పాఠాలను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చూడండి, ఈ ఒక్క ప్రశ్న మన ఆర్థిక జీవితం మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. మనం డబ్బు వెనకాల పరుగెడుతూ బతుకుతామా, లేక డబ్బు మనకోసం పనిచేసేలా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటామా? చాలామంది తెలియకుండానే మొదటి దారిలో చిక్కుకుపోతారు. కాని రెండో దారిలోకి ఎలా వెళ్లాలో చెప్పేదే ఈ పుస్తకం. సరే, మనలో చాలామందికి చిన్నప్పటినుంచి నేర్పించిన ఒకే ఒక విషయం బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, అంటే డబ్బు కోసం పని చెయ్యి అని. కాని ఈ దారిలోనే ఒక పెద్ద ట్రాప్ దాగి ఉంది. అదేంటో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు తేడా. ఎడమవైపు ఒక వ్యక్తి తన సమయాన్ని, శ్రమను అమ్ముతున్నాడు. సమయం అయిపోతే డబ్బు కూడా ఆగిపోతుంది. కాని కుడివైపు చూడండి, అక్కడ ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ ఒక మనీ మేకింగ్ మెషిన్ లాగా పనిచేస్తుంది. వాళ్లు నిద్రపోతున్నా, వెకేషన్లో ఉన్నా సరే. దీన్నే పుస్తకంలో ర్యాట్ రేస్ అంటారు. అంటే ఎలుక చక్రంలో పరిగెత్తినట్టు. జీతం వస్తుంది, బిల్లులు కట్టేస్తాం, జేబు ఖాళీ అవుతుంది, మళ్లీ జీతం కోసం ఎదురుచూస్తాం. ఈ సైకిల్లో ఇరుక్కుపోయినంతకాలం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. రైట్. ఇప్పుడు ఈ పుస్తకంలోనే అత్యంత ముఖ్యమైన ఒక గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్కి వచ్చేశాం. ఈ ఒక్క విషయం కనుక మనకర్థమైందంటే డబ్బుని చూసే మన పర్స్పెక్టివే మారిపోతుంది. అదే ఆస్తులు వర్సెస్ అప్పులు. డెఫినిషన్ చాలా సింపుల్. ఏదైనా సరే మీ జేబులోకి డబ్బుని తీసుకొస్తుంటే అది ఆస్తి. ఉదాహరణకు, మీరు అద్దెకిచ్చిన ఇల్లు తీసుకోండి, ప్రతీ నెల రెంటొస్తుంది కదా. అలాగే స్టాక్స్ మీదొచ్చే డివిడెండ్స్, మీ బిజినెస్ నుంచొచ్చే ప్రాఫిట్స్, ఇవన్నీ ఆస్తులే. ఇక దీనికి క్వైట్ ఆపోజిట్ అప్పు. అంటే మీ జేబులోంచి ప్రతి నెలా డబ్బును బయటకు లాగేసేది ఏదైనా అప్పే. మనం కట్టే కార్ లోన్ ఈఎంఐలు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇవన్నీ ఈ లిస్టులోకే వస్తాయి. ధనవంతులు అవ్వడానికి సీక్రెట్ ఫార్ములా ఇదే. ఆస్తుల కొనే పనిలో ఉండాలి, అప్పులని తగ్గించుకునే పనిలో ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, మీ క్యాష్ ఫ్లో డైరెక్షన్ ఎటువైపుంది? డబ్బు మీ జేబులోకి వస్తోందా లేక బయటకు పోతోందా? ఇది వినగానే కొంచెం షాకింగ్గా అనిపించొచ్చు, కానీ రిచ్ డాడ్ పూర్ డాడ్ చెప్పే అతి పెద్ద నిజాల్లో ఇదొకటి. మనం నివసిస్తున్న సొంత ఇల్లు ఒక ఆస్తి కాదు. ఎందుకని? సింపుల్, అది మన జేబులో డబ్బు పెట్టదు. పైగా ప్రతి నెలా ఈఎంఐ, మెయింటెనెన్స్, ట్యాక్స్ల రూపంలో డబ్బుని బయటకు లాగేస్తూ ఉంటుంది. అదే ఇంటిని మీరు అద్దెకిస్తే అప్పుడది మనకు సంపాదించి పెట్టే ఆస్తిగా మారుతుంది. చూసారా తేడా? ఓకే, ఆస్తులు కొనాలి, అప్పులు తగ్గించుకోవాలి అని తెలుసుకున్నాం. కాని ధనవంతులు దీన్ని అంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ల ఆలోచనా విధానంలో, మైండ్ సెట్లో ఏముంది స్పెషల్? ఇక్కడ ఈ తేడాను జాగ్రత్తగా గమనించండి. చాలామంది వాళ్ల జీతం ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తారు. అంటే ఇన్కమ్ కాలంని ఎలా పెంచాలి అని చూస్తారు. కానీ ధనవంతుల ఫోకస్ అంతా ఆస్తుల కాలంని ఎలా పెంచాలి అనే దానిమీదే ఉంటుంది. వాళ్ల టార్గెట్ జీతం కాదు, సంపదను సృష్టించడం. చాలామంది ఫెయిల్ అవుతామనే భయంతో అసలు ప్రయత్నించడానికే భయపడతారు. కాని ధనవంతులకి ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ల దృష్టిలో ఏ రిస్క్ తీసుకోకుండా ఒకే ఒక్క జాబ్ మీద ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద రిస్క్. మనం బంగారం, భూములు, స్టాక్స్ అంటాం, కానీ ఇవన్నీ జస్ట్ టూల్స్ మాత్రమే. వీటన్నిటికంటే విలువైన ఆస్తి మనం మైండ్. దానికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే ఫ్యూయల్ నింపితే చాలు, అది డబ్బు సంపాదించే అవకాశాలను ఎక్కడున్నా సరే ఇట్టే పసిగట్టేస్తుంది. సో మన బ్రెయిన్ మీద చేసే ఇన్వెస్ట్మెంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ మార్పులన్నీ మన ఆలోచనలోనే మొదలవ్వాలి. 1. కేవలం డబ్బు కోసమే కాదు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కోసం పనిచెయ్యాలి. 2. నా దగ్గర డబ్బులు లేవు అనేది టెంపరరీ, కానీ నేను పేదవాడిని అనే ఆలోచన పర్మనెంట్. ఆ మైండ్ సెట్ని బ్రేక్ చేయాలి. 3. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే లాటరీ తగిలిన ఆ డబ్బు ఆవిరైపోతుంది. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? కోట్లు సంపాదించటమా? కాదు. మీరు యాక్టివ్గా ఏ పని చెయ్యకపోయినా మీ ఆస్తుల నుంచి వచ్చే డబ్బు, అంటే ప్యాసివ్ ఇన్కమ్, మీ నెల ఖర్చులన్నిటినీ కవర్ చేయగలిగితే అప్పుడు మీరు ఫైనాన్షియల్లీ ఫ్రీ అయినట్టు. ఆ తర్వాత మీరు పని చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా మీ చాయిస్. సరే, ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు అసలు విషయమేంటి? ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి? మనం వెయ్యాల్సిన మొదటి అడుగులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 సింపుల్ స్టెప్స్తో మొదలుపెట్టచ్చు. ఫస్ట్,
ఒక పేపర్ తీసుకుని మీ ఆస్తులేంటి, మీ అప్పులేంటి అని క్లియర్గా రాయండి. సెకండ్, ఏదైనా కొనే ముందు ఇది నాకు అవసరమా అని 1-2 సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. థర్డ్, మీ సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టి దాన్ని ఆస్తులు కొనడానికే వాడండి. ఫోర్త్, ఒక్క జీతం మీదే ఆధారపడకుండా ఇంకేదైనా రెండో ఆదాయ మార్గాన్ని వెతకడం మొదలుపెట్టండి. ఈ ఒక్క ప్రశ్నని అలవాటు చేసుకోండి. మీరు కొత్త ఫోన్ కొనాలన్నా, కొత్త బట్టలు కొనాలన్నా, ఏదైనా సరే ఒక్క క్షణం ఆగి ఈ ప్రశ్న వేసుకోండి. ఈ వస్తువు నా జేబులో డబ్బు వేస్తుందా, లేక నా జేబులోంచి తీసేస్తుందా? ఈ చిన్న ప్రశ్న మీ ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేస్తుంది. ఫైనల్గా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి. మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి కారణం మనమే అయితే సొల్యూషన్ కూడా మనమే. బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం ఆపేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నేర్చుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏదో ఒకరోజు వచ్చేసేది కాదు. అది మనం ఈరోజు మొదలుపెట్టే ఒక ప్రయాణం.